నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ప్రపంచంలో కల అతిపెద్ద స్కామ్ ఏదంటే వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్. ఈ మద్యం ముడుపులతో ఎక్కడెక్కడ అక్రమంగా ఆస్తులైతే కొనుగోలు చేశారు ఈ నిందితుల మీద ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మీద అనేక రకాలుగా ప్రశ్నలు వర్షం కురిపించింది. అయితే అసలు నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ నిజాలు ఏంటో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శాలిని, మన వీక్షకులు. ఈ మద్యం ముడుపులతో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఈడీ ఎంటర్ అయింది. అయితే వీళ్ళు ఎక్కడెక్కడ అక్రమంగా ఆస్తులు కొన్నారనేది కూడా ఇప్పుడు ఈడీ ద్వారా అన్ని నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి. మరి వీళ్ళు అట్టపెట్టుల్లో ఈ కారు డిక్కీలో పెట్టడం, ఎక్కడికి తీసుకెళ్లడం అనేది కూడా నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మరి ముఖ్యంగా అస్సలు పాత్రధారి ఎవరు అంటే ఇంకేం చెప్తారు సార్ దీంట్లో? సూత్రధారి, పాత్రధారి. ఇప్పుడు మీరు అన్నట్టు చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో ఆ రోజున మంత్రులు కూడా వీళ్ళ కోసం వేచి ఉండే పరిస్థితి ఉండింది. ధనంజయ రెడ్డి అండ్ ఆయన కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్టీ. ఇప్పుడు వీళ్ళిద్దరి పాత్ర మీద చాలా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఈ కేసులో సూత్రధారి అయినటువంటి A1గా ఉన్న రాజ్ కశిరెడ్డిని ఫ్రీక్వెంట్గా వీళ్ళు కలిసేవాళ్ళు. నిజానికి మంత్రులే వీళ్ళ కోసం వేచి ఉండే వ్యక్తులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కశిరెడ్డిని అనేక సార్లు ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు కలవాల్సి వచ్చింది, రాజ్ కశిరెడ్డి మీరు కలిసి చర్చించిన అంశాలు ఏంటి అనేది కీలకంగా గమనించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నిన్న ఈడీ వాళ్ళు అడిగింది అసలు ఈ మద్యం విధానాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు, అసలు ఏ ఉద్దేశంతో ఈ మద్యం విధానాన్ని మీరు రూపొందించారు, గతంలో ఉన్నటువంటి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ దేశవ్యాప్తంగా ఉన్న విధానాన్ని మార్చి మీరు సొంత డిస్టిలరీల్లో చేయాలని ఎందుకు నిర్ణయించారు, ఎవరు మీకు చెప్పారు, ఇలా నిర్ణయించడానికి గల కారణాలు, మీరు ఆ డిస్టిలరీలు ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళ నుంచి మీకు వచ్చిన లాభాలు ఏంటి అనే అంశాలను అడిగారు వాళ్ళు. రెండోది ఏంటంటే, మీరు రాజ్ కశిరెడ్డిని ఆయన కార్యాలయానికి వెళ్ళి కలిసి ఆయన కార్యాలయం నుంచి మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీ కారు డిక్కీల్లో అట్టపెట్టెల్లో డబ్బులు తీసుకుని వెళ్ళారు. అనేక పర్యాయాలు జరిగింది ఇది. ఆ అట్టపెట్టెల డబ్బులు మీరు తీసుకున్నారా, మీరు ఎవరికన్నా ఇచ్చారా, ఆ ఇస్తే ఎవరికి ఇచ్చారు. రెండోది ఏంటంటే, కృష్ణమోహన్ని, ధనంజయ రెడ్డిని వాళ్ళు స్పెసిఫిక్గా మీరు కృష్ణమోహన్ రెడ్డిని అయితేనేమో మహేశ్వరం దగ్గర బాన్సువాడలో మీరు పొలాలు కొన్నారు మీ కోడల పేరుతో భారీగా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫలానా సర్వే నెంబర్లో మీరు పొలాలు కొన్నారు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు పట్టుకురమ్మని ఆయన ముందే నోటీసులు చెప్పారు. కానీ ఆయన చాలా నిర్లక్ష్యంగా ఏమీ చేతులు ఒప్పుకుంటే వెళ్ళాడు. తీసుకురమ్మన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. తీసుకెళ్ళపోయినప్పటికీ కూడా అవి పక్కన పెట్టి బ్యాంక్ స్టేట్మెంట్లు, వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అడిగారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించారు. తర్వాత వీళ్ళ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడ చేశారు, ఏ బ్యాంకుల ద్వారా ఎంత డబ్బులు వీళ్ళకి జమ అయినాయి, వీళ్ళు ఎవరికి పే చేశారు, దానికి గల కారణాలు ఏంటి, అట్లాగే ఈయన ధనంజయ రెడ్డి కూడా ఇలాగే నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతంలో చాలా భారీగా పొలాలు కొన్నాడు, కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఇంకా బినామీ పేర్ల మీద. వాటికి సంబంధించినటువంటి సర్వే నంబర్లు కూడా వాళ్ళు ఇచ్చారు, ఏ రెవెన్యూ గ్రామాల్లో కొన్నారు, వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా. తర్వాత వీళ్ళకి సంబంధించిన పిల్లల ఆస్తులు, తర్వాత కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి అడిగారు. అలాగే ఈశ్వర్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఈ కుంభకోణంలో చాలా సూత్రధారి, అతనికి సంబంధించిన ఆస్తులకి కూడా వివరణ అడిగారు. తర్వాత బూనేటి చాణక్య ఈ డెన్నల్ నిర్వహించడంలో చాలా ప్రధాన పాత్ర వహించాడు. ఇతను మెయిన్ దీని నుంచి అనేక సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వీళ్ళకి కూడా భారీగా డబ్బులు వార్ రూమ్కి పంపించాడు. ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి. తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఆ పత్రాలు తీసుకురాలేదు కాబట్టి మళ్ళీ మీరు ఇంకొకసారి ఆ భూములకు సంబంధించి మీరు మహేశ్వరం దగ్గర కానీ బాన్సువాడ దగ్గర ఇంకా ఎక్కడ కొన్నారో చెప్తూ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని ఇంకోసారి కూడా హాజరు కమ్మన్నారు. అందుకే నిన్న ఆయన అక్కడ ఆగకుండా పరుగునెళ్ళి రోడ్డు మీద వెళ్తున్న ఆటో ఆపి దాంట్లోకి దూకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకి బాగా స్ట్రాంగ్ డోస్ అయితే పడింది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిన్న ఈడీ ముఖ్యంగా ఎక్కువ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మీద
తర్వాత బూనేటి చాణక్య మీద బాగా ఇచ్చేశారు. తర్వాత ఈ రాజకేశ్వర రెడ్డికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు అన్నిసార్లు ఆయన్ని వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేదు. మీరు ఒక సీఎంఓ కార్యాలయంలో ఉన్నతాధికారులు. రాజకేశ్వర రెడ్డి మీతో మీకు ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేదు. అయినా కూడా మీరు ఫ్రీక్వెంట్గా ఆయన కార్యాలయానికి మీరంతటి మీరు వెళ్ళారు. ఆయన్ని పిలిపించుకోవటం వేరు. ఆయన్ని పిలిపించుకుంటే ఈ డబ్బు బాక్సులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే వీళ్ళు వెళ్ళినప్పుడు ఇద్దరు కారుల్లో పెట్టుకుని వెళ్ళటం అనేది వాళ్ళకి అవగాహన వచ్చింది. ఈ అల్టిమేట్ లబ్ధిదారు ఎవరు, అసలు మిమ్మల్ని ఈ విధాన రూపకల్పన చేయమని చెప్పింది ఎవరు, ఈ నిర్వహణ చేసిందంతా కూడా ఇంకా వీళ్ళు కాకుండా కూడా ఇంకెవరన్నా ఉన్నారా అని కూడా వాళ్ళిద్దరిని అడిగారు. వాళ్ళిద్దరికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, తర్వాత ఈ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకుని ఈ లింకులు ఎక్కడెక్కడ, ఇప్పుడు సపోజ్ వాళ్ళు భూములు కొన్నప్పుడు ఎవరైనా సరే వాటికి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు నంబర్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. అట్లాగే పాన్ కార్డు మెన్షన్ చేస్తారు. ఇట్లా వీటిని కొట్టగానే కూడా ఎక్కడైనా వీళ్ళు ఎక్కడెక్కడ భూములు కొన్నారు ఏంటి అనేది అన్నీ తెలుస్తాయి. రెండోది మేజర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు కూడా వీటికి లింక్ చేశారు. ఇప్పుడు అట్లా ఈడీ వాళ్ళు నిన్న అంత కార్నర్ చేయబట్టే వాళ్ళు ఫేస్ చేయలేకుండా, తట్టుకోలేకుండా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అది కాబట్టి ఇప్పుడు గతంలో లాగా కాకుండా ఎక్కువ టైం అయితే పట్టదు. తొందరగానే కృష్ణమోహన్ రెడ్డిని, మళ్ళీ ధనంజయ రెడ్డిని కూడా వీళ్ళందరినీ, బూనేటి చాణక్యని కానీ, తర్వాత ఇతను ఈశ్వర్, తర్వాత ఇంకొక ఆయన నాయుడు, వెంకటేష్ నాయుడు కూడా చాలా సీరియస్గా పట్టుకున్నారు. ఎందుకంటే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి అత్యంత ప్రధానమైన అనుచరుడు. అతను కూడా ఈ డబ్బులు రిసీవ్ చేసుకోవటంలో, అంటే రిటైలర్స్ నుంచి వచ్చిన డబ్బుల్ని ఆయన స్వయంగా రిసీవ్ చేసుకోవటం, వాటిని ఆ బాక్సులు కౌంట్ చేసుకోవటం, మళ్ళీ వాటిని చెవిరెడ్డికి ఫార్వర్డ్ చేశారు. అట్లాగే ఇంకా ఎవరెవరికి మీరు ఈ డబ్బుల్ని ఫార్వర్డ్ చేశారు, ఎంతంత మీ అంచనాల ప్రకారం జరిగింది అనేది కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం వితిన్ 1 month లోపల వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వేసేస్తారు వీళ్ళకి సంబంధించి. వీళ్ళ అరెస్టులు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు అనుకున్న దానికన్నా కూడా వీళ్ళు బినామీ ఆస్తులు, తర్వాత వీళ్ళ పేరు మీద కొన్ని ఆస్తులు కానీ కొన్నారు. గవర్నమెంట్ అధికారులు అయ్యి ప్రభుత్వానికి తెలియజేయకుండా ఇంత పెద్ద పెద్ద ఆస్తులు సమకూర్చుకోవటం అనేది, వాళ్ళు మీకు ఆదాయ వనరులు కూడా అడిగారు. మీ పిల్లలు పెట్టిన ఫ్యాక్టరీలు లేకపోతే కంపెనీలు, ఆ కంపెనీలలో మీకు వచ్చిన ఆదాయ వనరులు ఎక్కడయ్యి, ఇంతంత పెట్టుబడులు మీరు ఎట్టబెట్టారు, తర్వాత బ్యాంకుల్లో ఉన్న వీళ్ళ డిపాజిట్లు కానీ, వీళ్ళ దగ్గర దొరికిన మొన్న అమౌంట్లు 441 కోట్లు దొరికినాయి కదా, వీటికి సంబంధించి కూడా మీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆదాయాలు, ఆస్తులు కొనుగోలుకి అనేది. ముఖ్యంగా ఇప్పుడు స్థిరాస్తుల మీద కన్ను పెట్టింది ఈడీ. వాటిని కూడా సీజ్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్ష.